అక్కడ గాలి విషం, నీరు కాలకూట విషం. ఆ నీరు ఒక్క గుటక తాగినా ప్రాణాంతకమే. ఆ గాలి 10 నిమిషాలు పీల్చితే ఎన్ని క్యాన్సర్ కారక రసాయన వాయువులు శరీరంలోకి ప్రవేశిస్తాయో తెలియదు. అసలు ముఖానికి మాస్క్ లేకుండా 10 నిమిషాలు కూడా ఉండలేం. అక్కడ ఒక్క అరగంట గడిపితే కళ్ళు మండడం మొదలవుతుంది. అలాంటి చోట ఏళ్ల తరబడి ఉండడంతో అక్కడి ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. మహిళలకు నెలసరి వస్తే విపరీతమైన రక్తస్రావం అవుతుంటుంది. డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటే గర్భాశయం చుట్టూ కణితులున్నట్లు పరీక్షల్లో తేలుతుంది. పరిష్కారం ఒక్కటే, గర్భసంచిని తొలగించడం. ఆ ప్రాంతంలో ఈ సమస్యతో చాలా మంది మహిళలకు 35 ఏళ్లు కూడా నిండకుండానే గర్భసంచిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక గుండె జబ్బులతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరేవారు, మూత్రపిండాల వైఫల్యంతో మంచానికే పరిమితమయ్యేవారు, డయాలసిస్, కిడ్నీ మార్పిడి చేయాల్సిన స్థితికి చేరుకున్నవారు చాలా మందే కనిపిస్తారు. అంతేకాదు, బోన్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్ల బారిన పడి ఇటీవలే 3 చనిపోయారు. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరొకరు మరణించారు. హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని ఉన్న దుండిగల్, గాగిల్లాపూర్, గడ్డపోతారం, కాజుపల్లి ప్రాంతాల్లో నివాసముంటున్న పలు తండాలకు చెందిన వేలాది మంది ప్రజల దుస్థితి ఇది. ఆ ప్రాంతంలో ఉన్న వందలాది కాలుష్యకారక పరిశ్రమలు, డంపింగ్ యార్డులు, 370 ఎకరాల్లో విస్తరించి ఉన్న రామ్కీ వ్యర్థాల శుద్ధి కేంద్రం వంటి వాటి నుంచి వెలువడే విషపు గాలులు వారి ప్రాణాలు తీస్తున్నాయి.